నీకు ఈ ఎవిడెన్సే ప్రాబ్లం. రే ఆ డాక్టర్ ఏమన్నా చెప్పిందా? చెప్పడమా, సినిమా చూపించింది బాస్. దీన్ని గనక ఛానల్ కి ఇచ్చాననుకో టాక్ ఆఫ్ ఏపీఏ నువ్వే బాస్. రే వెయిట్ అంత పని చేయకు. ఇలా చూడు, నాకు ఆ ఎవిడెన్స్ ఆ డాక్టర్ ప్రాణాలతో కావాలి. నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. తెలివైనోడి బాసు నువ్వు. పట్టుమని పాయింట్కి వచ్చేసావు. నాకు డబ్బు కావాలి. ఎంత కావాలి? ఇవ్వబోయేది నువ్వే చెప్పు. 5 ఇస్తాను. హలో, సరే 10 ఇస్తాను. ఆ డాక్టర్ కాపాడడానికే 10 ఇస్తానంది. నువ్వు క్యాండిడేట్ ని లేపేయమంటున్నావు. సరే ఫైనల్ గా 15 కోట్లు ఇస్తాను. బాసు, మ్యాటర్ ఎంత సీరియస్ అర్థమవుతుంది కదా. త్వరగా వచ్చే. బాసు, వచ్చేటప్పుడు నీ బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్ దాన్ని బల్ల మీద పెట్టొచ్చి. తెలివి తక్కువ పని ఏమైనా చేసావనుకో చెయ్యవులే. నువ్వు తెలివైన వాడివి కదా, చేసేవనుకో ఏం జరుగుతుందో నీకే తెలుసు. త్వరగా వచ్చే బాసు. బుద్ధిగా బజ్జోవాలి. వాడు డబ్బిస్తాను మినిస్టర్ని చేస్తానన్నాడు కదా, ఇంతకు మించి ఏం కావాలి? ఏం డాక్టర్, నాకు తెలియక అడుగుతున్నాను. ఈ ప్రూఫ్ ని ఛానల్లో ఇస్తే మాత్రం చచ్చిపోయినాడు మళ్ళీ లేచొస్తాడా ఏంటి? రాముని జైల్లో పడేస్తారు, వాడు 2 రోజులు బెయిల్లో వచ్చేస్తాడు. ఏంటి అలా చూడకండి డాక్టర్, నా పొజిషన్ లో ఉండి ఆలోచించండి. 10 లక్షలు కట్టి కారు కొనే దిక్కు లేనోడికి 15 కోట్లు. ఎంత? 15 కోట్లు తానుగా